సార్ మీరేమో ఆయన ఓటముల గురించి చెప్తున్నారు, కానీ ఆయన చాలా చాలా గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మాట ఇస్తున్నారు ఆయన. 300 ఇప్పుడు వరకు 150 డివిజన్లు ఉన్నాయి, ఇప్పుడు 300 డివిజన్లు అవుతున్నాయి. మహానగరపాలక సంస్థ మరింత మహానగరంగా, విశ్వనగరంగా కూడా వ్యాప్తి చెందింది. 2 కోట్ల మంది జనాభా కనీసం ఇప్పుడు హైదరాబాద్లోనే నివసిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అంత పెద్దది అయిపోయింది, మినీ తెలంగాణగా మారిపోయింది ఇప్పుడు హైదరాబాద్. అలాంటి దాంట్లో ప్రతి డివిజన్లో ఎంటైర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ మొత్తంలో కాంగ్రెస్ పార్టీని బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత నాది అని అంటున్నారు. అది అంత ఆషామాషి కాదు సార్, ఎందుకంటే ఆ రేంజ్లో ఛాలెంజ్ చేయడం అనేటువంటిది అంత ఆషామాషి అనేటువంటి విషయం కాదు. మరొకవేళ నిజంగా ఆయన అందరినీ గెలిపిస్తే మరి మీ బీఆర్ఎస్ పార్టీ గల్లంతేనా? నేను అదే చెప్తున్నా, అక్కడికి వస్తున్నా. ఒక్కసారి బ్రదర్, గ్రేటర్ హైదరాబాదులో 300 సీట్లని ఇప్పుడు ఇంతకుముందుకు ఒకసారి చెప్పిన, నీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, ఆ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో 6కు 2 యాడ్ అయినాయి. 8 సీట్లు గెలిపిస్తే నువ్వు గొప్ప నాయకుడివి. 8 డివిజన్లు గెలిపిస్తే గొప్ప నాయకుడివి. 8 డివిజన్లనే గెలిపించలేని పరిస్థితి, దుస్థితిలో, దీనస్థితిలో నువ్వు ఉన్నావు. ఏ 300 డివిజన్లు గెలిపిస్తా అని చెప్పడం ఎంత పెద్ద జోకో ఆగం నాగేందర్ గారిని అర్థమవుతుంది. బ్రదర్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆగం నాగేందర్ గారు జోక్స్ విని మీరు నవ్వుతారేమో, ప్రజలు అసహించుకుంటారు. ఆయన గెలవలేని పరిస్థితుల్లో ఉండి వేరే పార్టీలో పోయి వేరే పార్టీ బీఫా మీద, వేరే పార్టీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద గెలుస్తాడు ఆయన వచ్చి 300 డివిజన్లు గెలిపిస్తుంటే ఇది పెద్ద జోక్ కాకపోతే ఏం చెప్పండి? ఆయన జోక్ 100% ఆగం నాగేందర్ జోకులు ఇస్తుండు. చూసినా కూడా నేను కూడా వీడియో చూసినా, నవ్వుతూ ఎకిల్ నవ్వులు నవ్వుతూ జోకులు ఇస్తుండు. ఖచ్చితంగా మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు స్ట్రోకులు ఎట్లేయాలో మాకు తెలుసు. 100% చెప్తున్నా, నువ్వు జోకులు ఇస్తూ ఎకిల్ నవ్వులు నవ్వుతూ జోకులు ఇస్తున్నావు కదా, మేము స్ట్రోకులు ఇవ్వాలెట్లో మాకు తెలుసు. గతంలో కేటీఆర్ గారు 100 సీట్లు గెలుస్తామని చెప్పి ఎట్లా స్ట్రోక్ ఇచ్చిండో 99 సీట్లు గెలిచినాం. అది మా స్ట్రోక్ అట్లుంటుంది. నీ చిల్లర మాటలు మాట్లాడేసి చిల్లర జోకులు వేస్తే ఆ నిమిషం పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతారేమో. నువ్వేమనుకుంటావు, ఒక చిన్న 4 రౌడీలను పెట్టుకోను, 4 పైల్వాన్లు పెట్టుకోను, సో కర్ర పట్టుకుంటే పెద్ద రౌడీని అనుకుంటున్నావు కదా, నీకంత సీన్ లేదు. నువ్వు పెద్ద నాయకుడు కాదాడా 4 పెట్టుకున్నంత మాత్రాన. నాయకుడు అంటే అల్టిమేట్ నాయకుడు అంటే ఎట్లుండాలి? ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి లాగానే ఉండాలి, ఒక కేసీఆర్ లాగానే ఉండాలి, ఒక జగన్ లాగా ఉండాలి, మా కేటీఆర్ లాగా ఉండాలి, మా హరీష్ రావు లాగా ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండాలి. అల్టిమేట్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది గెలిపిస్తే అది డిసైడ్ చేసేది. ఓట్లతోటి ఎవరికి నాయకుడికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచారు. నువ్వు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి గెలుస్తావు? నువ్వు మా నాయకుడు, మా కేసీఆర్ గారి నాయకుడి ఇన్ఫ్లుయెన్స్ తోటి, మా బొమ్మతోటి, మా బీఫా మీద గెలిచినావు. అందుకు నీ గొప్పతనం కాదు. నువ్వు పెద్ద విర్రవీగుతుంటావు కదా పొడి చేస్తానని చెప్పి, అసలు నీ గొప్పతనం జీరో ఆడా. మా దృష్టిలో, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజల దృష్టిలో నువ్వు నాయకుడే కాదు. నువ్వు నాయకుడు అయితే ఒక పీజీఆర్ లాగా గెలువు, ఒక వైఎస్ఆర్ లాగా గెలువు, ఒక జగన్ లాగా గెలువు, మా కేసీఆర్ లాగా గెలువు. మా కేసీఆర్ ఇప్పటివరకు ఓడిపోలేదు, అట్లా గెలువు. మా కేటీఆర్ గారు కొత్తగా రాజకీయాలకు వచ్చినా, అంటే ఉద్యమ సమయాల తర్వాత రాజకీయాలు వచ్చినా 2007 నుంచి ఇప్పటివరకు ఓడిపోలేదు. మా హరీష్ రావు చూడు, ఒక్కసారి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అతి పెద్ద మెజార్టీతో గెలిచిండు హరీష్ రావు గారు. ఓటమి నాయకులు వీళ్ళు. నువ్వు చిల్లరగానే నువ్వు మాట్లాడితేట్లా? నువ్వు రోజుకు పూట ఒక 2004 ఓడిపోతుంది, 2014 ఓడిపోతుంది. పెద్ద పెద్ద మాటలు చెప్తుంది ఎందుకు? ఒకటే గుర్తుపెట్టుకో, ప్రజలు నిన్ను చింత చెట్టు కట్టేసి చింతకారలతో కొట్టే రోజు దగ్గరకు వస్తుంది. నేను కొట్టడం కాదు, ప్రజలే కొడతారు నిన్ను, ప్రజలే కొడతారు. నిన్ను కట్టేసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీకు వంగబెట్టి గుద్దే రోజులు దగ్గర వచ్చినాయి. ప్రజలే నిన్ను వంగబెట్టి గుద్ది ఓడగొడతారు నిన్ను. నేను చెప్తున్నా, 100% చెప్తున్నా కదా. ఆగం నాగేందర్ గారు రాజకీయ నాయకుడు కాదని చెప్పి ప్రజలు నవ్వుకుంటారు, అసహించుకుంటారు, జోకులు వేసుకుంటారు. ఆయన జోకులు వేయడం కాదు, ఆగం నాగేందర్ మీద ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు, తెలంగాణ ప్రజలు జోకులు వేసుకుంటారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోతాడు, ఒక రాజకీయ అవకాశవాదని. నువ్వు జోకులు వేస్తే నవ్వుతాడు, నీ పక్కన చెంచాలు నవ్వుతుండు వచ్చేమో. నువ్వు రాజశేఖర్ రెడ్డి గారిని నా గురువు అంటుంటావు కదా, నువ్వు వాళ్ళ కొడుకుని. నేను అదే అడగబోతున్నాను సార్, ఎందుకంటే మీరు వైఎస్ఆర్ గారి పేరు తీశారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ మనిషిగా కూడా ఆయనకి బలమైనటువంటి ముద్ర ఉంది. మరి మీరు దానవ నాగేందర్ గారికి అది పబ్బం గడిపోవడం గౌరవమే. ఆయన ఎక్కడ అవసరం ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుకున్నాడు. తర్వాత జగన్కి ఎంత ఇబ్బంది పెట్టిండు?
హైదరాబాద్లో జగన్ సంబంధించిన ఎవరైనా అభిమానులు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే సందర్భం ఉంది. జగన్ మీద కేసులు పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే సోనియా గాంధీ కేసులు పెడితే ఒక్కరోజు ఆదేశం చెప్పలే, నవ్వుకున్నాడు. జగన్కి ఎవరైనా సపోర్ట్గా పోతే వాళ్ళని బెదిరించే సందర్భం ఉంది హైదరాబాద్లో. ఒక నీతి లేని నాయకుడికి ఆగం నాగేందర్ నీతి ఏమి లేదు అసలు ఆయనకు. అసలే వ్యక్తి ఓన్లీ ఆయన స్వలాభం తప్ప. 100% చెప్తున్నా, 100% చెప్తున్నా, జగన్ గారికి అన్యాయం చేసింది ఈ ఆగం నాగేందరు. రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజులు రాజశేఖర రెడ్డి అడ్డం పెట్టుకుని పదవులు పొందిండు. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఈయన పదవి కొరకు రోషయ్యతోని, సోనియా గాంధీతోని అందరితో కుమ్ముక్కు అయిపోయి జగన్కి అన్యాయం చేసినాడు. జగన్కి ఎన్నిపోట పొడిచిండు. ఇది 100% చెప్తున్నా, ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చి చెప్తా. 100% అన్యాయం చేసిండు జగన్కు. ఇట్లాంటి వ్యక్తిత్వం లేని పార్టీ గురించి మనం ఆగం నాగేంద్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జగన్ మద్దతుదారుని బెదిరించారా దానం నాగేంద్ర? 100% అండి. జగన్కు అదే జగన్కు సపోర్ట్ పోకుండా, జగన్కు సపోర్ట్ పోకుండా అందరినీ బెదిరించండు. కట్టడి చేసే ప్రయత్నంలో భాగమే బెదిరించడం. ఎందుకంటే రోషయ్యతో కుమ్ముక అంటే రోషయ్యతో ముఖ్యమంత్రి అయితే ఈయనకు మంత్రి పదవి రావాలని, ఈయన పదవుల కొరకు, ఈయన కబ్జాల కొరకు, ఈయన సెటిల్మెంట్ల కొరకు ఎవరైనా బెదిరిస్తాడు, ఎవరైనా బెదిరిస్తుంటాడు. ఆయన ఒక వ్యక్తిత్వం లేనుడు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకుని పదవులు పొందేసి నీకు ఎంత కష్టకాలం నీకు సపోర్ట్గా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అతని కుమారుడు జగన్ గారిని అంత ఇబ్బంది పెట్టే అవసరం ఉంటుందా? అంత హింస పెట్టాడు సార్. అరే మీరు ఒకసారి మీరు లోపలికి వెళ్ళి లోతుకి వెళ్ళి పరిశీలించండి బ్రదర్. ఉట్టిగా నేను చెప్పండి, నాతో చెప్పాడు కదా, నాకు అందరు తెలుసు ఇక్కడ ఖైరతాబాద్లు కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు ఆయనకు ఆయన ఎట్లాంటి వ్యక్తిత్వం అనేది. ఆయన రాజకీయ నాయకుడు కానే కాదు, 100% అవకాశవాది. ఓన్లీ స్వలాభం కొరకు మాత్రమే పార్టీలు మారుతుంటాడు. దానివల్ల రాజకీయ నాయకులు అడ్డం పెట్టేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అంతే తప్ప వేరే ఉద్దేశం ఉండదు ఆయనకు. మేము ఒకటి చెప్తున్నా, ఏ అధికారులను అడ్డం పెట్టుకొని సామాన్యులు తొక్కేస్తాము, కనబడ్డ జాగాను కబ్జాలు పెడతాం, లేకపోతే ఎదురొస్తే అడ్డు తొలగిస్తామని చెప్పేసి భ్రమలో ఉంటే ప్రజలే చూస్తున్నారు. ప్రజలు 100% నీకు వంగబెట్టి గుద్దే రోజులు దగ్గరలో ఉంటాయి. మా పార్టీ ఊరికే లేదు, మా కేసీఆర్ గారి నాయకత్వంలో 100% నీ అడుగడుగునే వ్యతిరేకిస్తాం. అడుగడుగు నీ కబ్జాలని, నీ సెటిల్మెంట్ని బయటకు తీస్తాం, ప్రజలకు చెప్తాం. నీ ఆటలు ఇంకా చాలా రోజులు సాగాయి. ఇప్పటికి చాలా చూసినాం, చాలా అయిపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఇప్పటికీ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి, తొందరలో ఉన్నాయి, నెలలలోనే ఉంది, సంవత్సరాలు కాదు నెలలలోనే ఉంది. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు వచ్చి నీ మీద నిన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఖైరతాబాద్ కాన్సెప్ట్ ప్రజలు రెడీగా ఉన్నారు, నీకు సిద్ధంగా ఉన్నారు నిన్ను ఓడగొట్టడానికి. అది గుర్తుపెట్టుకో.